See audience, సంజన గారు కన్సిడరింగ్ యాజ్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్. నీ వాదటి బామ్మది. మొత్తం 4 భుజాలు ఉన్నాయి దీనికి. 1 ఇక్కడ గెజ్జి కట్ అయింది, ఇక్కడ గెజ్జి కట్ అయింది, ఇక్కడ గెజ్జి కట్టింది, ఇక్కడ గెజ్జి కట్ అయింది. మొత్తం 4 భుజాలు. దిస్ ఈజ్ రెక్టాంగిల్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అండ్ ఆవిడ రీతు చౌదరిని This is very bad. విన్నర్గా అనౌన్స్ చేస్తున్నారు. Because నా పేరు తీయకండి. దాన్ని ట్రయాంగిల్ అనుకుంటే ఇంకేమంటారు మరి? అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. Then why did you say that? Why did you say that? నా పేరు ఎందుకు చెప్పారు? ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను, నేను ఒక్కోసారి గెలవాలి అని నీకే ఇంత మొండితనం ఉన్నప్పుడు నాకు ఎంత మొండితనం ఉండాలి అంకుల్? నా పేరు ఎందుకు చెప్పారు? ఎవరైనా ఒకళ్ళు గెలిచారని అంటే పెద్ద రచ్చ చేయాలి, దాన్ని చెండాలని చేయాలి, ఒకడు హ్యాపీగా ఉంటే ఉండకూడదు. అమ్మాయి ఏం టార్చర్. షర్ట్ లో పెట్టుకున్న అదే ఇక్కడ దొరికిందంట. ఇంట్లో కూడి పెట్టడం బొకరా ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో ఏం అయిపోయిన తర్వాత తీసుకో. షర్ట్ లో పెట్టుకుంటారా? కరెక్ట్ సార్. ఏంద్రా కరెక్ట్? మీరు ఏం చెప్తారు కరెక్ట్ సార్. రింగ్ పెట్టుకుంటారా? నేను పెట్టుకొని ఎలా పెట్టుకొని చెప్తున్నాను, పెట్టుకోలేదని చెప్పట్లేదు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒకసారి జరిగిన పొరపాటుకి సంచాలకి ఇచ్చిన డెసిషన్ కి బుర్ర దించుకుని వెళ్ళిపోయాను. పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? ఈసారి 100% నేను వదలను దీన్ని. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నేను ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. నేను వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడెక్కడ చీటింగ్ జరిగాయి, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషులు గుర్తుపెట్టారు, మొత్తం వీడియో సహా బయటకు వచ్చాయి. స్టిల్ ఇప్పుడు కూడా నోరు మూసుకుని కూర్చున్నా నేను. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కన్ఫెషన్ రూమ్ లో వీడియోలో ఏం చూపించారు నాకు తెలుసు. ఒక నిమిషం, ఆ విషయం ఈడికి కూడా తెలియదు, ఇప్పటి వరకు ఈడికి తెలీదు. ఎవరు బ్లేమ్ చేస్తున్నారు? ఎవరు బ్లేమ్ చేస్తున్నారు? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నీ పేరు కానీ జరిగిందో తెలుసు, లక్ష్మీ చెప్పింది. పేరేనా వచ్చిందా? ఎందుకు బాబు నువ్వు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను మాట్లాడినా నీ పేరు మాట్లాడేనా? నీ పేరు మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా నిన్ను? దేవా నుంచి కూడా సంచాలకి చెప్తే నోరు నిలిపే. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పేరు తెస్తే మాట్లాడు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఫ్లాష్ బ్యాక్. కానీ మనం కావాలని ఓడిపోతున్నట్టు దాన్ని తెలియకూడదు. కావాలని పని చేద్దాం, ఇద్దరం కూడేసుకుందాం. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. దాన్ని తెలిస్తే అది మన ఇద్దరి మధ్యలో ఎక్కడ కట్టబెట్టేసి నన్ను నిన్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టెన్షన్ నాకు ఉందిరే. కానీ ఎలాగైనా పర్లేదు, కానీ రిస్క్ తీసుకోకూడదు. అలా రిగ్రెట్స్ రాకూడదు, రిగ్రెట్స్ గిల్ట్స్ రాకూడదు. మనం చేసిన మూవీ ఆ మనిషి ప్రకారంగా ఆ మనిషి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా బుర్రలో ఏముందో అసలు అర్థం కాదు. ఎప్పుడు ఏడు తిరుగుతుందో తెలియదు మనకి. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. జరుగుతున్న పోరులో భాగంగా ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న చివరి ఛాలెంజ్ బ్యాలెన్స్ చేయరా డింబక. షాకింగ్. ఏంటండి ఈ మహానటన? తనుజ బిగ్ బాస్. విజేత ఎవరు? రీతు చౌదరి బిగ్ బాస్. I'll play with Timmu now. నువ్వేదో కొంపలు ముంచేసాలో ఉన్నావు. బౌండరీ పంచుకుని ఎవరితో పోటీ పడాలనుకుంటున్నారు? బర్నీ గారు బిగ్ బాస్. ఓకే ఇక్కడే రీతు గేమర్ అయిపోయింది వాళ్ళ. అబ్బో, వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్,
నాకు ఫస్ట్ వన్ డౌట్ ఉంది, అది కాదురా, కన్ఫ్యూజ్ అవ్వడానికి పెట్టారు. నేను లీడ్లో స్టిల్ డౌట్. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు